హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాచు క్రియేషన్స్. ఈరోజు నేను నా స్టైల్లో పూర్ణంబూర్లు ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను. దీనికోసం నేను శనగపప్పుని పలుకు లేకుండా బాగా ఉడికించుకున్నాను. ఆ పప్పు చల్లారాక నేను దాన్ని మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్లో నేను షుగర్ యాడ్ చేశాను. నేనైతే 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ షుగర్ యాడ్ చేస్తాను. నేను తర్వాత ఈ సోయి కోసం నా దగ్గర అయితే దోసల పిండి ఆల్రెడీ ఉంది. సో దాన్ని నేను సోయిలా నేను కలుపుకున్నాను. దాంట్లోని చూసుకోండి, ఆ థిక్నెస్ చూసుకోండి ఎలాగా అన్నది. మరీ ఎక్కువ పలచన అవ్వకూడదు, అలాగని మరీ థిక్గా ఉండకూడదు సోయి అన్నది. నేను ఆ సోయిలోని లైట్గా సాల్ట్, ఇంకా ఇలాచి, షుగర్ కలిపి పౌడర్ చేసుకొని ఆ సోయిలో కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఆ ముద్దని నేను ఇలాగా ఉండల్లా చేసుకొని ఆ సోయలో మొత్తం ఆ సోయ అంతా ముద్దగా పట్టేటట్టు చేసేసి ముంచేసి దాన్ని నేను ఇలా ప్యాన్లో వేసి వేయించుకున్నాను. చూసారు కదా ఎంత సింపులో. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ.